కాకినాడ జిల్లా పిఠాపురంలో కొన్ని అక్రమ నిర్మాణాలు కుప్పకూలబోతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపాద వల్లభ సంస్థానం చుట్టుపక్కల నిర్మాణాలు లోపభూయిష్టంగా నిబంధనలకు విరుద్ధంగా ఉండి ఆదిలోనే వరగటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటవారి వీధిలో అనుమతులు లేకుండా G+4 వరకు బిల్డింగ్ నిర్మిస్తుండగా అది తమ ఇంటిపై పడబోతోందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు మీడియాకు తెలిపారు. ఈ సమస్యపై మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం చుట్టుపక్కల నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని అన్నారు. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఎదురుగా ఉన్న కోటవారి వీధిలో నేను నివసించుతున్నానండి. నా పక్కనే ఒక జ్యువెలరీ షాప్ అయిన బిల్డింగ్ కట్టారండి. G+3 కట్టి అది రూముల నిమిత్తం అద్దెలకు ఇచ్చారండి. అది కన్స్ట్రక్షన్ అవ్వకుండానే అద్దెలకు ఇచ్చి దాన్ని డ్యామేజ్ చేసుకున్నారండి. ఆ బిల్డింగ్ వచ్చి నా బిల్డింగ్ మీద ఒరిగిపోయిందండి. దానికి 16 రూములు కట్టారండి. 16 రూములు వాళ్ళు ఇచ్చుకోక నా పక్కనే ఒక జ్యువెలరీ షాప్ అయిన బిల్డింగ్ కట్టారండి. G+3 కట్టి అది రూముల నిమిత్తం అద్దెలకు ఇచ్చారండి. అది కన్స్ట్రక్షన్ అవ్వకుండానే అద్దెలకు ఇచ్చి దాన్ని డ్యామేజ్ చేసుకున్నారండి. ఆ బిల్డింగ్ వచ్చి నా బిల్డింగ్ మీద ఒరిగిపోయిందండి. దానికి 16 రూములు కట్టారండి. 16 రూములు మ్యాన్ హోల్ ఇచ్చుకోకుండా వాటర్ అంతా వాళ్ళ ఇంట్లోనే పొంగబెట్టుకుని వాటర్ వదిలేసుకున్నారండి. దానివల్ల బిల్డింగ్ డ్యామేజ్ అయ్యి నా బిల్డింగ్ మీద కొరిగిపోయిందండి. తర్వాత నా పక్కన ఉన్న బెజగం శ్రేష్ఠ గారిది కూడా దెబ్బతిన్నదండి. దీన్ని మళ్ళీ మున్సిపల్ అధికారులకు మేము చెప్పడం అయిందండి. దానికి ఇంకా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అధికారులు పొద్దున్న వచ్చి చెక్ చేసుకుని వెళ్ళారండి. ఇంకేమీ స్పందన చెప్పలేదు సార్. ఒక్కనాయ వచ్చారండి. సచివాలయంలో ఉంటారు కదండి, ఆయన ఏమంటారు, సచివాలయంలో దీనికి సంబంధించి ఉంటారు కదా, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ రాదు, టీఓపీ కాదండి, రాస్తా సచివాలయంలోనే ఉంటారు కదా సెక్రటరీ గారు. సచివాలయం సెక్రటరీ గారు వచ్చారండి. ఆయన అన్ని పరిశీలించి వెళ్ళారండి. అన్నీ చూపించడం జరిగింది ఆయనకి. ఇంకా అధికారులు రావాలన్నారు, వచ్చి తీసుకొస్తాను అన్నారు, అంతే అండి. నా ఉద్దేశం ఏంటంటే G+1 ఉంచుకుని ఇక్కడ నాది రేషన్ షాప్ చేస్తున్నానండి పక్కనే. ఆ రేషన్ షాప్కి వచ్చే జనాలను ఏమన్నా ఇబ్బంది పడతారు